అమ్మా రండి కూర్చోండి అయ్యా, మీరు నిల్చోవద్దు. ఇవాళ కథానాయకులు వారే, కూర్చోండి. గట్టిగా ఉంటుంది. ఇది ఎలా ఉందంటే కచేరీలో ముందు శృతి పట్టే పట్టుకుంటారు, పాట పాడి ఓ భయ్యి అని ఊపుతారు అనమాట. ఓ నిమిషమో 5 నిమిషాలు 2 కీర్తనలు అయ్యేటప్పటికి మనం నిద్ర లేపుతాం, హే లే లే అంటే అప్పుడు వాయిస్తుంటాం. ఆగిపోతున్నాయమ్మా చప్పట్లు. అని చెప్తూ వారు బలవంతంగా మైక్ లాక్కుంటున్నారమ్మా. ఇప్పడానికి కాదు, మిమ్మల్ని భోజనానికి పంపించేస్తా. కానీ ఒక్కటి ఏమిటంటే, అయ్యా ఇందులో ధనం ఉన్నట్టుంది. నేను ఎక్కడికి ప్రవచనానికి కానీ ఏ వేదికకి కానీ వచ్చినా ఎప్పుడు రూపాయి తీసుకోను. అది చాగంటి వారి దగ్గర నుంచి నేర్చుకున్న సాంప్రదాయం. వారికి నమస్సులు తెలియజేస్తూ ఇప్పుడు మీరు చేస్తున్న మంచి పనికే దీన్ని కూడా విరాళంగా ఇచ్చేస్తాను. అమ్మా, మన ధర్మంలో ఒక గొప్పతనం ఉందమ్మా. అదేమిటి అంటే, బ్రాహ్మడు తాంబూలాన్ని వద్దనకూడదు, తాంబూలాన్ని అభిలషించకూడదు. నాకు తాంబూలం ఇస్తేనే వెళ్తాను అని అనుకోకూడదు. కానీ తాంబూలము ఇచ్చినప్పుడు వద్దు అనకూడదు. దీనికి ఒక పెద్ద కథ ఉంది, రేపు చెప్తాను. వారి తర్వాత యూట్యూబ్లో వింటారు, లేకపోతే మీకు రామచంద్ర అనడానికి సమయం పడుతుంది. ఏంటి రామచంద్ర అన్నమో రామచంద్ర, కాబట్టి రేపు చెప్తాను, రేపు విందురు. కానీ ఇది ఏదైనా సత్కార్యక్రమానికి వారు వాడచ్చు అని చెబుతూ వారికి అందిస్తున్నటువంటి అద్భుతమైన కానుక అది. అయిపోయింది, నా చేతిలో ఏం లేదు. ఎందుకంటే గోవులు నా బాధ్యత కాదు కదా, గోవులకి వినియోగించండి అని ఇస్తున్నారు. ఇచ్చానమ్మ వాయనం జగన్నాథ్ ఇలా రండి. అయ్యా మరుమాముల వారు శంకర్ల యొక్క చిత్రపటాలేవి, శంకర్ల అది క్యాలెండర్ ఫోటో